సన్నీ లియోన్కి డబ్బింగ్ చెప్పమన్నారబ్బా. అబ్బే మనకంత సీన్ లేదని వాళ్ళకి తెలియదు కదా. అక్కడికి వెళ్ళాక వాళ్ళకే ఆ సీన్ అర్థమైపోయిందిలే, ఈ వాయిస్కి ఆ కటౌట్కి ఇదంతా సెట్ కాదని చెప్పి. ఏదో మన టాలెంట్కి సరిపడా 4-5 క్యారెక్టర్లకి అలా వేరియేషన్స్ ఇచ్చుకుంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ పోయానులే కానీ నాలో వర్సటైల్ టాలెంట్ ఉందని ఈరోజు నాకు కూడా తెలిసింది. ఈ అక్కేంది జరంత ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తుందని అనిపిస్తుందా? లేకపోతే నేను ఎవరికి తెలుసు, నన్ను ఎవరు ప్రమోట్ చేస్తారు? నన్ను నేనే చేసుకోవాలి కదా. ముందు ముందే ఏ మూవీకి చెప్పినో రివీల్ చేస్తే ఏం బాగుంటుంది. మూవీ రిలీజ్ అయ్యాక నేను కూడా థియేటర్కి వెళ్ళి నా వాయిస్ నేను వినితరించి అప్పుడు రీల్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాను. కానీ ఈరోజు మాత్రం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ అయింది నాకైతే. కొంచెం పెద్ద మూవీకి డబ్బింగ్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం. నేను స్టార్టింగ్లో కొంచెం తడబడినట్టు అనిపించింది, కానీ తర్వాత మొత్తం రఫ్ ఆడించేసా. ఫస్ట్ అసలు నా మీద నాకే డౌట్ వచ్చింది, ఎక్కడ నువ్వు థియేటర్లోకి రిలీజ్ అయ్యే మూవీస్కి చెప్పేంత డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదంటారేమో అని. ఫైనల్గా అయితే ఓకే అయిందబ్బా, అదే హ్యాపీ. మెల్లిగా మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోతానేమో. ఆహా, ఆ ఫీలే ఎంత బాగుంది కదా. చాలా మూవీస్లో నా వాయిస్ వినిపిస్తుంది.